అల్లరి నరేష్ కూడా ఉన్నాడు. ఇంకొక ఆయన పేరు రాజ్ తరుణ్ ఉన్నాడు. ముగ్గురు ఉన్నారు. బాగుంది. నాగార్జున సినిమాలు మినిమం ఆడతాయిలే, బాగుంటాయి. సినిమా బాగుంటాయి నాకు తెలిసి. సాంగ్స్ మెయిన్ బ్యాక్గ్రౌండ్ బాగుంది. ఎంఎం కీరవాణి ఉన్నాడు కదా, బాగుంది. సాంగ్స్ సూపర్ ఉన్నాయి. వీటన్నిటిలో సాంగ్స్ అదే బాగుంది. అయితే అన్న, ఇప్పుడు మహేష్ బాబు గారు ఇంతకుముందు తీసిన సినిమాలు ఏవైతే ఉన్నాయో, నార్మల్గా మహర్షి అంటే ఒక రైతుని హైలైట్ చేస్తుందంటే ఒక సొసైటీకి ఒక మెసేజ్ ఇచ్చేటట్టు, భరతనతోని ఒక పొలిటికల్ లీడర్స్కి ఒక ఇన్స్పిరేషన్ లాగా తీశారు కదా. సో ఈ గుంటూరు కాలం నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు మూవీ నుంచి? ఏమన్నా ఎంటర్టైన్మెంట్, మాస్ ఎంటర్టైన్మెంట్ అయినా లేదంటే నాకు తెలిసి మాస్ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. ఎందుకంటే త్రివిక్రమ్ కదా, ఆయన సోషల్ మెసేజ్ ఏమి ఇవ్వడు నాకు తెలిసి. కొంచెం ఫ్యామిలీ సెంటిమెంటు, ఫ్యామిలీ ఆ టైప్లో తీస్తాడు. ఇప్పుడు కొంచెం మాస్గా అనిపిస్తుంది ట్రైలర్ కాబట్టి. సో మహేష్ బాబు ఎట్లాగో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. బేసికల్గా నేను పవన్ కళ్యాణ్కి బిగ్ ఫ్యాన్, బట్ మహేష్ బాబు అంటే కూడా బాగా ఇష్టం. అట్లా నాకు ట్రైలర్ అయితే బాగా నచ్చింది. మహేష్ బాబు యాక్టింగ్ బాగుంటుంది. ఈ కుర్చీ మడతపెట్టి సాంగ్ ఉంది కదన్న, దీనికి శ్రీలీల గారు అలాగే మహేష్ బాబు గారు స్టెప్స్ యూట్యూబ్లో ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. సో ఎలా అనిపించింది మీకు ఆ సాంగ్ కానీ ఆ యొక్క దాని యొక్క డ్యాన్స్ కొరియోగ్రఫీ కూడా? బాగుంది. సాంగ్స్ అంటే మాస్ సాంగ్, బట్ అది ట్రెండింగ్లో ఉంది కాబట్టి వాడుకున్నారు. ఆ కుర్చీ తాతది ఇక కంటెంట్ వాడుకున్నారు అందరికీ. దానివల్ల ఇప్పుడు అందరికీ రీచ్ అయింది నిజం చెప్పాలంటే. కాకపోతే అదొక వల్గర్ వార్డు బూత్ అంటారు, కానీ ఇక ట్రెండ్ ఉన్నది ఎవరైనా సరే తీసుకుంటున్నారు, యాక్సెప్ట్ చేస్తారు కూడా జనాలు. ఇక కొందరు విమర్శించేటోళ్ళు విమర్శిస్తారు. ఇక త్రివిక్రమ్ పెట్టుకునేందుకు కొంచెం చాలామంది అట్ అయ్యారు. ఎందుకంటే ఆయన ఇంతకుముందు స్పీచ్లలో దీంట్లో గురూజీ అది అంటారు. వల్గారిటీ మీద కొంచెం 2-3 సార్లు కామెంట్ చేసిండు, మళ్ళీ ఆయనే పెట్టిండని కొంచెం సోషల్ మీడియాలో నడుస్తుంది అని. బట్ యాక్సెప్టెడ్, బాగుంది. గుంటూరు కారం కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఖచ్చితంగా సూపర్ ఉంటాయి బ్రో. అది సంక్రాంతికి కాబట్టి నాకు తెలిసి ఇది మళ్ళీ అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసి, ఆల్రెడీ ట్రైలర్ అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఆల్మోస్ట్ 40+ మిలియన్ వ్యూస్కి వెళ్ళిపోయింది ఓన్లీ సింగిల్ లాంగ్వేజ్లో, తెలుగులో. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మహేష్ బాబు స్టామినా అయింది. మహేష్ బాబు ఇప్పటికి హనుమాన్ మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. ట్రైలర్ చూసారా బ్రో? ఎలా అనిపించింది ఆ మూవీ? యాక్చువల్గా నేను ట్రైలర్ ఏం చూడలేదు, కాకపోతే అది పాన్ ఇండియా సినిమా కాబట్టి కొంచెం బాగానే మార్కెట్ అయితే బాగా చేసుకున్నారు వాళ్ళు, బాగుంది. సో అయితే విజయ్ బిన్ని గారు ఒక కొరియోగ్రాఫర్గా ఉండి నాగార్జున గారి సినిమాతో ఒక డైరెక్టర్గా వచ్చారు కదా. సో ఎలా ఉందండి ఆయన డైరెక్షన్? ఏమో తెలియదు బ్రో, ఇప్పుడు సినిమా చూస్తే కదా మనకు తెలుస్తుంది. అంటే మీరు ట్రైలర్ చూసారు కదా, ట్రైలర్ అయితే బాగానే ఉంది. ఇప్పుడు ముగ్గురు కాంబినేషన్లో వస్తుంది సినిమా. అంటే అల్లరి నరేష్, రాజ్ తరుణ్, నాగార్జున కాబట్టి నాకు తెలిసి కొంచెం స్టోరీ బేస్డ్ అయి ఉంటాయి. ఎందుకంటే ముగ్గురు ఉన్నారు కాబట్టి కొంచెం లాజికల్గా కానీ అట్లా ఉంటుంది అనుకుంటున్నా. ఫ్యామిలీ డ్రామా ఉండొచ్చు. సంక్రాంతికి ఇస్తున్న సినిమా అయితే ఖచ్చితంగా ఏదైనా కంటెంట్ ఉంటేనే దిగుతారు, లేదంటే కష్టం. పక్కా